మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజైతే బ్రంచ్లోకి అని చెప్పొచ్చు, లంచ్ కాదు బ్రంచ్ అని ఎందుకన్నానంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు కలిపేసి చేస్తున్నాం కాబట్టి బ్రంచ్ అని చెప్తున్నాను అనమాట. ఈ యొక్క బ్రంచ్లోకి రాగి సంకటి చేస్తున్నాను. ఈ యొక్క రాగి సంకటి ఈజీగా, అది కూడా రైస్ కుక్కర్లో కానీ లేదు అంటే ప్రెషర్ కుక్కర్లో కానీ చేసుకోవచ్చు. అయితే నేనైతే ఈరోజు ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ఈ యొక్క ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఏంటో చూసేద్దామా? చూసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఈ యొక్క రాగి సంకటిలోకి నాన్ వెజ్ ఉంటే చాలా బాగుంటుంది. ఒకవేళ నాన్ వెజ్ లేకపోయినా కొంచెం గ్రేవీ కర్రీస్ ఉంటాయి కదా, వాటికైతే చాలా బాగుంటుంది. అయితే పప్పుచారుతో తిన్నాను, బాగా అనిపించింది. పప్పుచారుతో తింటారు, టమాటా పచ్చడి ఇలాంటి వాటితో కూడా తింటారు, చాలా బాగుంటుంది. నాకైతే టమాటా పచ్చడి ఒకటి, పప్పుచారుతో, తర్వాత నాన్ వెజ్ ఏ రెసిపీ అయినా బాగుంటుంది. చికెన్ కర్రీ కానీ, లేకపోతే నాటుకోడి కానీ, లేదంటే మనం ఏంటి మేకకాళ్ళతో పాయ చేసాం కదా, పాయ సూప్తో కానీ, మటన్ కర్రీతో కానీ, తలకాయ కర్రీతో కానీ దేంతో తిన్నా చాలా బాగుంటుంది. నేనైతే రాగి సంకటి చేయడం అనేటువంటిది తక్కువగా రైస్ ఎక్కువగా రాగి పిండి ఉండేలాగా చూసుకొని చేస్తాను. ఎందుకంటే రాగి పిండి ఎక్కువగా ఉందనుకోండి, మన బాడీలో కావాల్సినటువంటి ఐరన్ కంటెంట్ అనేటువంటిది మనకి ఎక్కువగా వెళ్తుందనమాట. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా వస్తుంది కదా, ఆ యొక్క ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే రాగులు అనేటువంటి ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. ఈ యొక్క రాగులను ఈ యొక్క సమ్మర్లో ఎక్కువగా తీసుకోవడం వల్ల రాగులను మన బాడీలో హీట్ అనేటువంటిది తగ్గించడానికి, మన బాడీలో చలవ చేయడానికి ఈ యొక్క రాగులు అయితే ఎక్కువగా ఉపయోగపడతాయి. అయితే ఈ యొక్క రాగి జావా కానీ, లేదంటే రాగులతో దోశ కానీ, రాగులతో ఇడ్లీలు కానీ, రాగులతో సంకటి కానీ చేసుకుంటూ ఉంటాం. ఈరోజైతే రాగి సంకటి చేస్తున్నాను నేను నా స్టైల్లో. ఈజీగా చేసుకోవచ్చు, కానీ దీన్ని వేడివేడిగా తింటేనే బాగుంటుంది. గుర్తుపెట్టుకొని మనం తింటాము అనుకుని ఒక 10 నిమిషాల ముందు ఇది అయిపోయేలాగా ఉండాలి. అలా వేడివేడిగా రాగి సంకటి, కొంచెం నెయ్యి, కొంచెం కర్రీ పెట్టుకొని గ్రేవీలాగా కొంచెం స్పైసీగా చేసుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట. అయితే దీనికోసం అయితే నేను ఆల్రెడీ రైస్ అయితే ముందే కడిగేసి పెట్టేసుకున్నాను. తర్వాత నా దగ్గర రాగి పిండి లేదు, అందుకోసమని రాగులని అప్పటికప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాను. రాగులను మిక్సీ పట్టేసుకొని చేసుకుంటున్నాను. నేనైతే 1/4 రైస్ తీసుకుంటే 3/4 పిండి తీసుకుంటున్నాను. అలా కొలతతో తీసుకున్నాను. 3/4 కొలతతో రాగులు తీసుకొని వాటిని మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టుకుని నాకు కప్పు కంటే కొంచెం ఎక్కువ వచ్చింది, కానీ నాకేంటి 3/4 మాత్రమే పిండి కావాలి కాబట్టి నాకు ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకొని మిగిలిన పిండిని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ బియ్యం నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాం అనుకోండి, 1కి 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. అప్పుడు మనకి ఈ యొక్క అన్నం అనేటువంటి మెత్తగా ఉడికి మళ్ళీ కొంచెం వాటర్ కంటెంట్ అనేటువంటి ఉంటుంది. అలా ఉంటేనే మనకి ఈ యొక్క పిండి అనేటువంటి దాంట్లో ఉడికిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నేను బియ్యాన్ని కడిగి పెట్టేసుకున్నాను కదా, కడిగి పెట్టేసుకున్న తర్వాత అర్ధగంట తర్వాత కుక్కర్లో పెట్టేసి ఒక 2 విజిల్స్, 2 విజిల్స్ చాలు, సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు 2 విజిల్స్ వస్తుంది. విజిల్ వచ్చిన తర్వాత ఆ యొక్క విజిల్ తీసేసి తర్వాత మనం ఈ యొక్క రాగులను మిక్సీ పట్టేసుకుంటే పౌడర్ వచ్చింది కదా, ఆ పౌడర్లో 3/4 మాత్రమే పిండి తీసుకుంటున్నాను. మిగిలిన పిండి పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసుకొని 3/4 పిండి తీసేసుకొని మనం విజిల్ వచ్చిన తర్వాత విజిల్ తీసేసి ఈ యొక్క పిండిని పైన వేసి, ఆల్రెడీ దాంట్లో ఇంకా వాటర్ కంటెంట్ ఉంది, అన్నం ఉడికిన తర్వాత పిండి వేసేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు కుక్కర్ని పొయ్యి మీద పెట్టేసి ఉడికించుకోవాలి. ఆ యొక్క ప్రెషర్కి ఈ యొక్క రాగి పిండి మంచిగా ఉడికిపోతుంది. ఉడికే లోపల కర్రీ అనేటువంటి వేడి చేసుకున్నాను. నిన్నది కర్రీ ఉండే అనమాట, సండే రోజు చేసినటువంటి చికెన్ కర్రీ ఉండే, పాయ ఉండే, మటన్ కర్రీ ఉండే. ఈ మూడింటిని వేడి చేసుకొని మంచిగా రాగి సంకటి వేడైన తర్వాత రాగి సంకటి, దాంతోపాటు అన్నం కూడా చేశాను అనమాట. నేను ఓన్లీ రాగి సంకటి తినేసాను, మా వాళ్ళకి రైస్ కూడా అనమాట. రైస్ రాగి సంకటి 2, వాటితో పాటు నిన్న మిగిలినటువంటి మటన్ కర్రీ, పాయ కర్రీ, తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ కాంబినేషన్తో అయితే తినేసాము. చాలా టేస్టీగా ఉంది. ఎంత బాగుంది అంటే అసలుకే చెప్పలేను అనమాట, అంత సూపర్గా ఉంది. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి. రాగి సంకటి చేయడానికి టైం పడుతుంది అనుకుంటే కుక్కర్లో పెట్టేసుకున్నాం అనుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఒక్కొక్కసారి కుక్కర్లో చేస్తాను, ఒక్కొక్కసారి గిన్నెలో చేస్తాను, ఒక్కొక్కసారి
ఇంకా కొన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్లో చేస్తాను. ఒక్కొక్కటి ఒక్కో రకమైనటువంటి టేస్ట్ అయితే ఉంటుంది. ఫైనల్గా అయితే రాగి సంకటి అయితే అయిపోయింది. రాగి సంకటి అయిపోయిన తర్వాత ఇంకా సర్వింగ్ టైం అనమాట. అది పిండి ఆ యొక్క స్టీమింగ్లో ఉడికిపోయింది కదా, ఉడికిపోయిన తర్వాత దానికి ఉన్నటువంటి ప్రెషర్ తీసేసి మూత తీసేసి ఆ యొక్క పిండి రైస్ రెండింటిని కూడా మంచి కలిసేలాగా కలుపుకోవాలి. అది ఈ స్టైల్లో చూసి అక్కడ మమ్మీ రాగి సంగటి ఈ కలర్ రాదు కదా, ఈ కలర్ ఉంది ఏంటమ్మా అని. అది కలపాలి నాన్న, కలిపిన తర్వాతనే ఆ కలర్ వస్తుంది, దానంతలో అది కలిసిపోదా అని చెప్పండి. దానంతలో అది కలిసిపోదన్నమాట. మనము ఇక్కడ ఒక 5 minutes మంచిగా రెండు ఒక దాంట్లో ఒకటి కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఏమైనా లమ్స్ లాగా ఫామ్ అయితే ఆ యొక్క లమ్స్ని ఈ యొక్క గుంటెగడ్డతో కలుపుకోవాలి. లేదంటే ఎక్కువ రెగ్యులర్గా చేసే వాళ్ళ దగ్గర ఒక తెడ్డు లాంటివి ఉంటుంది, ఆ తెడ్డుతో చేస్తారు. లేదు మన ఇంట్లో రెగ్యులర్గా చేయమనుకుంటే గుంటెగడ్డ ఉంటుంది కదా, గుంటెగడ్డతో కానీ లేదంటే పప్పు గుత్తి ఉంటుంది కదా, దువ్వ అంటాం తెలుగు వాళ్ళం, ఆ దువ్వతోనైనా అనొచ్చు. అంటే ఆ యొక్క లమ్స్ బ్రేక్ అవుతూ ఆ రైస్ తర్వాత ఈ యొక్క పిండి రెండు కూడా మంచి మిక్స్ అయిపోతాయి. నేను ఉడికేటప్పుడు రైస్లో సాల్ట్ కూడా వేసుకున్నాను, రుచికి తగినంత సాల్ట్. కాబట్టి ఇక్కడ సాల్ట్ వేసుకోవట్లేదు. ఇక్కడ చూసారా కలిపేస్తే మంచి అవి రెండు మంచి కలిసిపోయి ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా. ఇలా మనం కలపడానికి కొంచెం టైం పడుతుంది అంతే. మనకి కావాలి అంటే ఒక గిన్నెకి కొంచెం నెయ్యి రాసేసుకొని పిండిని వేసి దాంట్లో ఇలా మంచి రౌండ్గా అంటే అది చిన్న బాల్ లాగా వస్తుంది, అలా అయినా చేసుకోవచ్చు. మనమే కదా తినేది అనేసి నేనైతే అలా చేయలేదు. తర్వాత దీనికి కాంబినేషన్ ఇదిగోండి ఫైనల్గా అయితే రాగి సంగటి పెట్టేశాను. కొంచెం పెట్టేశాను. ఫస్ట్ టైం తినడం కాబట్టి కొంచెం నచ్చదు అనుకునే వాళ్ళు కొంచెం అలవాటు చేసామనుకోండి ఇష్టంగా తింటారు. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో పెట్టే కంటే ఇలా పెట్టేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసేసుకొని వేడిగా తింటేనే బాగుంటుంది. నెయ్యి వేసేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్నటువంటి నాన్ వెజ్లో ఏది ఉంటే అది పెట్టుకొని తినొచ్చు. లేదంటే వెజ్లో కూడా కొంచెం గ్రేవీ కర్రీస్లా ఉంటే పెట్టుకొని తినొచ్చు. మన ఇంట్లో అయితే ఆల్రెడీ నాన్ వెజ్ ఉంది కాబట్టి నాన్ వెజ్తో తింటామన్నమాట. తలకాయ కూర కానీ లేదంటే కాళ్ళ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ లేదు అంటే చేపల పులుసుతో కానీ నాటుకోడి కూరతో కానీ దీంతో తిన్నా బాగుంటుంది. ఇదిగో ఇలా మనం చిన్న గుంటలాగా చేసేసుకొని దాంట్లో ఈ యొక్క గ్రేవీ వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. తర్వాత వాళ్ళిద్దరికి పెట్టేసి నేను కూడా పెట్టేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. ఇలా వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఆహా ఇంకేముంది స్వర్గం అనిపిస్తే. కొంచెం నెయ్యి వేసుకోవాలి, నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ అయితే బాగా అనిపిస్తుంది. ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఆ నెయ్యితోనే దాని యొక్క కమ్మదనం అనేటువంటి వస్తుంది, అందుకోసమే నెయ్యి వేసుకుంటాను నేనైతే. మీలో ఎంతమందికి రాగి సంకటి ఇష్టం, రాగి సంకటితో ఏ కాంబినేషన్తో ఇష్టంగా తింటారు కూడా కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు, ఓకేనా. ఈరోజైతే నేను మటన్ కర్రీ తర్వాత పాయ సూప్తోనైతే ఈ యొక్క రాగి సంకటిని అయితే ఎంజాయ్ చేశాను. మీ ఇంట్లో మీరేం చేశారు? సండే స్పెషల్, మదర్స్ డే స్పెషల్ కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు. నేనైతే ఈ యొక్క వీడియో వచ్చేసి మదర్స్ డే స్పెషల్ అనమాట. మదర్స్ డే రోజు రాగి సంకటి విత్ పాయా సూప్, తర్వాత వచ్చేసి మేకకాళ్ళు, తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ వాళ్ళిద్దరికి పెట్టేశాను. నేను కూడా తినేస్తున్నాను అనమాట. ఈ యొక్క రాగి సంకటి మా ముగ్గురికే ఇష్టం, మేము ముగ్గురు తింటాం. అత్తయ్య వాళ్ళేమో రాగి జావా తాగుతారు, మాకేమో రాగి జావా తాగమన్నమాట. ఒక్కొక్కరికి ఒకటి నచ్చుతుంది కదా, ఎవరికి నచ్చింది వాళ్ళము ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అలా వేడిగా అలా మనము వేసుకునేటువంటి గ్రేవీలో అటు ఇటు దొర్లిస్తూ తింటే సూపర్గా ఉంటుంది. అది నమ్మలాల్సిన అవసరం లేదు, నోట్లో వేసుకోగానే మింగేయచ్చు, అంత మంచిగా ఉంటుంది అనమాట. మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇట్లా నోట్లో వేసుకోక నమ్మలాల్సిన అవసరం లేదు. ఇట్లా ఒక్కసారి టీత్ కిందకోగానే మింగేస్తాను తెలుసా, అంత కమ్మగా ఉంటుందన్నమాట. ఓకేనా, నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ట్రై చేయకపోతే కూడా ఒక్కసారి ట్రై చేయండి, ఎందుకంటే దీంట్లో ఐరన్ రిచ్గా ఉంటుంది కాబట్టి పిల్లలకి రాగులతో జావ తాగడం వాళ్ళకైనా రాగులతో దోశ తినడం వాళ్ళకైనా ఇలా చేసి పెడితే హ్యాపీగా తినేసేటట్టు. నాన్ వెజ్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా, కాబట్టి నాన్ వెజ్ కాంబినేషన్తో తింటే